నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అడ్వాంటేజెస్ ఏంటి? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎందుకు చూస్ చేసుకోవాలి? దానివల్ల ఏంటి మనకి బెనిఫిట్స్ అనేవి చాలా మందిలో ఉండే డౌట్స్ అనమాట. సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చాలామంది క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అడ్వాంటేజ్ అంటే ఏదైనా నేను సర్జరీ ఆఫర్ చేస్తున్నానంటే డెఫినెట్‌గా హెల్ప్‌ఫుల్ ఉండాలి పేషెంట్స్‌కి. అప్పుడే ఎవరైనా గానీ సర్జరీ ఆఫర్ చేస్తారు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఒకటి ప్రధానంగా నార్మల్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్‌తో కంపేర్ చేస్తే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఏంటంటే ఇంప్లాంట్ పొజిషనింగ్ ఒకటి. అంటే మనం నీ రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు ఈ ఇంప్లాంట్ పెట్టే పొజిషను, ఇంప్లాంట్ సైజెస్ ఏ పర్సన్‌కి ఏది సూట్ అవుతుందనేది అండ్ ఎంతవరకు సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేయాలి, ఎంతవరకి అలైన్‌మెంట్ మనకి కరెక్ట్‌గా వస్తుందనేది ఇవన్నిటికి రోబో మనకు హెల్ప్ చేస్తుందనమాట. వీటి వల్ల ఏంటి అడ్వాంటేజెస్? ఈ సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ తక్కువగా చేయడం వల్ల నొప్పి తక్కువగా ఉంటుంది. ఇన్సిషన్ మనకైతే నార్మల్ నీ రీప్లేస్మెంట్‌లో ఇచ్చే ఇన్సిషన్ కన్నా తక్కువ ఇన్సిషన్ చేయడము అండ్ సర్జరీ టైం కూడా తక్కువగా అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, వీటన్నిటి వల్ల ఏంటి అంటే నొప్పి తక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ రోజు నుండి యాక్టివ్‌గా ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. నార్మల్‌గా అంటే వాకర్ సహాయంతో నార్మల్ నీ రీప్లేస్మెంట్ కన్నా ఇంకా ఫాస్ట్‌గా నడవడానికి అంటే తొందరగా నడవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తం బరువు పెట్టి నడవడానికి అవకాశం ఉంటుంది. హాస్పిటల్ స్టే అనేది చాలా తగ్గుతుందన్నమాట. నార్మల్ నీ రీప్లేస్మెంట్‌లో ఒక 4 రోజులు హాస్పిటల్‌లో ఉంటే, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్‌లో రెండో రోజే మనం డిశ్చార్జ్ చేయొచ్చనమాట. సో, ఫిజియోథెరపీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నొప్పి తక్కువగా ఉండడం వల్ల కాలు ఫోల్డ్ చేయడం, ఎక్స్‌టెండ్ చేయడం ఇదంతా ఈజీగా ఉంటుంది. అండ్ ఎవరైతే జాబ్‌లో ఉన్నారు, లేదంటే రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నారు, బయట ఏమన్నా పనులున్న వాళ్ళకి రికవరీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఒక 2, 3 వారాలలో వాళ్ళు నార్మల్ వాళ్ళ జాబ్‌కి మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ రికవరీ అండ్ అలైన్‌మెంట్ నొప్పి తక్కువగా ఉండడము, ఇవన్నీ అడ్వాంటేజెస్ వల్ల రోబో అనేది డెఫినిట్‌గా నార్మల్ నీ రీప్లేస్మెంట్ కన్నా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో, అందుకొరకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఎవరు చేసుకోవాలి? సో, ఏ ఏ పేషెంట్ అయినా, ఏ ఏజ్‌లో ఉన్న వాళ్ళైనా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఒకే ఒక్కటి చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఎల్డర్లీ పేషెంట్స్‌లో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్‌లో పటుత్వం తక్కువగా ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్‌గా లేని వాళ్ళలో కొంచెం బోన్ బ్రేక్ అవ్వడానికి ఎప్పుడైతే ఈ బోన్ పైన పిన్స్ పెడతాం. రోబోకి మనం ఈ ట్రాకర్స్ అనేవి బోన్స్ పైన పెడతామనమాట. ఆ పిన్స్‌ని బోన్‌లో ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి, అక్కడ ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంటే బోన్ బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, అది ఎవాల్యుయేట్ చేసుకొని ఆస్టియోపోరోసిస్ లేదు అన్న వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా గానీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు. సో, ఈ రోబో ఇది పెద్ద అంటే కంప్లీట్‌గా రోబోని ఆపరేట్ చేయదు. సర్జన్సే కంప్లీట్‌గా రోబోని కంట్రోల్ చేస్తూ మనం సర్జరీ ఫినిష్ చేస్తాము. సో, ఎటువంటి ఏ రకంగా గూడా అంటే చాలామందికి డౌట్లుండవచ్చు. ఒకవేళ రోబో మధ్యలో ఆగిపోయినప్పుడు మిస్‌బిహేవ్ చేయడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇవన్నీ చాలామంది అడిగే డౌట్స్ అనమాట. అలాంటిది ఏముండదు. ఇట్స్ ఎ నార్మల్ థింగ్. ఒకసారి మనం రోబోని స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ కంట్రోల్ అంతా సర్జన్స్ చేతిలోనే ఉంటుంది. ఒకవేళ రోబో ఏమన్నా మధ్యలో ఆగిపోయినా గానీ, నార్మల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడానికి ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉంటాం కాబట్టి, అవన్నీ గూడా మనకి ఇన్‌స్ట్రుమెంటేషన్ అన్నీ హాస్పిటల్‌లోనే పెట్టుకొని ఉంటాం కాబట్టి, నార్మల్ నీ రీప్లేస్మెంట్‌కి కూడా ప్రాబ్లమ్ లేకుండా చేసుకోవచ్చు. సో, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనగానే ఏదో భయపడిపోయి రోబోని చేస్తుందేమో, రోబో వల్ల కొంచెం డిసడ్వాంటేజెస్ ఉండొచ్చేమో, ఇట్లాంటి అపోహలన్నీ పెట్టుకోకుండా డెఫినెట్‌గా దీనివల్ల బెనిఫిట్స్ మీరు పొందవచ్చు.